పొందుతున్నారు. శృంగమూలే స్థితో బ్రహ్మ శృంగమధ్యేతు కేశవ శృంగాగ్రే శంకరం విద్యా త్రయోదేవా ప్రతిష్ఠితా. ఇది బృహస్పరాశర స్మృతిలో మనకు కనబడుతున్న వాక్యం. శృంగములు యందు పూజించుట అది చాలా ప్రధానమండి. శృంగమూలంలో పూజించేటప్పుడు కొందరు గోవు కేవలం తోక ఎందు పూజించాలి అంటూ ఉంటారు. ఇవే లేనిపోనివన్నీ. కానీ శృంగ పూజ కూడా ప్రత్యేకంగా చెప్పారు. గోవులు కొమ్ముల్ని పూజించేటప్పుడు శృంగ మూలంలో బ్రహ్మ, మధ్యలో కేశవుడు, శృంగం చివరన శంకరం విద్యాత్ ముగ్గురు ఉంటారు. శృంగాగ్రే సర్వతీర్థాన్ని స్థావరాన్ని చరాన్ని చ సర్వే దేవా స్థిత దేహే సర్వదేవమయీ గౌః. సర్వదేవతలు శరీరం అంతా ఉంటారు. ఇంకా లలాటాగ్రే స్థితాదేవి నాసామధ్యేతు షణ్ముఖ. నాసికా మధ్యంలో సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు. కంబలాశ్వతరో నాగౌ తత్కర్ణాభ్యాం వ్యవస్థితౌ. కంబల అశ్వతరైన సర్పజాతులు చెవులు ఎందుంటాయి. స్థితౌ తస్యాశ్చ సౌరభ్యా చక్షుషో శశిభాస్కరౌ. ఇక నేత్రముల యందు శశిభాస్కరుడు ప్రకాశిస్తూ